ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిషరత్న శ్రీ గోపాల్ అయ్యంగార్ జ్యోతిష పండితులు ఆయనతో ఉన్నాము. ఈరోజు ఈ వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. జూలై నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ప్రతి ఒక్క వారఫలం ఎలా ఉందో 12 రాశుల వారికి తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం తల్లి. ఈ వారం ప్రత్యేకంగా జూలై 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఎలా ఉందో సందేశం తప్పకుండా. ఒక్క చిన్న సందేహం గురుగారు, చెప్పమ్మా. ప్రతి వారం మీరు కామన్గా చెప్పేటట్టు కాకుండా తిథులు ఎలా ఉంటాయి, ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉంటాయి, వాటి గురించి వివరించగలరు? తప్పకుండా. ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడైతే వారఫలం చేసే ముందు ప్రతిసారి కూడా మీరు నన్ను గమనించండి, ఈ గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో చెప్తా. ఎందుకంటే కొందరు జాతకం పట్ల బాగా అవగాహన ఉన్న వాళ్ళు రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు కానీ ఉండిపోతే ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవలు, లేదా సడన్గా రష్యా వాడు వచ్చేసి ఉక్రెయిన్ మీద పడిపోవటం, లేదా మన భారతదేశానికి ఏదో రావటం, ఏదో విమాన ప్రమాదాలు, ఎన్నో హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికంతా కారణం కాలసర్పదోషం అన్నమాట. అటు రాహు పైన ఉండి ఇటు కేతు కింద ఉండి మిగతా గ్రహాలన్నీ లోపల ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇవాళ మనము ఈ నక్షత్రం ఏదైతే ఉందో ఈ వారం మనం చూసుకుంటే ఈ నక్షత్రాన్ని బట్టి, అంటే కృతికా నక్షత్రం అంటే చంద్రుడు ఇప్పుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడన్నమాట. ఇలా ఉండటం వల్ల అన్ని గ్రహాలు ఉండిపోయి అనేక యుద్ధ వాతావరణాలు, లేనిపోని సంక్షోభాలకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ వారంలో గ్రహాలు ఇలా ఉన్నాయని చెప్తాం. ఈ వారం గ్రహాలని చూసుకుంటే తల్లి, మనకు వచ్చేసి రాహు కుంభరాశిలో, శని వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే చంద్రుడు మేషం వృషభం మిథునంలో ప్రయాణిస్తున్నారు. అలాగే శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే కుజ కేతు గ్రహాలు ఈ రెండు కూడా మనకు సింహరాశిలో సంచరిస్తున్నాయి. ఇది యుద్ధ వాతావరణాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వారం కూడా ప్రత్యేకంగా నేను గ్రహాల స్థితులు చెప్తుంటాను అన్నమాట. అలాగే చిన్న సందేహం గురుగారు, మా ప్రేక్షకులు సందేహం మేరకు నక్షత్రాల స్థితి ఎలా ఉంటుంది, ఎందుకు నక్షత్రాల గురించి చెప్తూ ఉంటారు? తప్పకుండా అమ్మా. ఈ వారం కానీ నక్షత్రాలు చూసుకున్నారంటే కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష వరకు 7 రోజులు ఉంటాయన్నమాట. రోజుకో నక్షత్రం కదా. మరి మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజులు ఎప్పుడు చేసుకుంటాము? ఆషాఢ మాసంలో నేను ఈ కృతికా నక్షత్రంలో పుట్టాను, ఆషాఢ మాసంలో నేను రోహిణి నక్షత్రంలో పుట్టాను. ఇలాగా ఎవరైతే 27 నక్షత్రాల్లో వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ మాసంలో వాళ్ళ జన్మదినం చేసుకోవాలి. అప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, విశ్వానికి దగ్గరగా ఉంటుంది, భగవంతుడికి దగ్గరగా ఉంటుంది. ఏదో ఇంగ్లీష్ క్యాలెండర్ పట్టుకొచ్చి నేను పలానా సంవత్సరం పుట్టాను, పలానా డేట్ సంబంధం లేదనమాట వాటికి. ఎందుకంటే ఈ తిథి వార నక్షత్రాలనే పంచాంగాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు పెద్దవాళ్ళు ఇచ్చారు. కాబట్టి మన నక్షత్రం ఏదైతే ఉందో ఆకాశంలో నక్షత్రంతో కూడిన చంద్రుడు ఆ రోజు ఉంటాడు. కాబట్టి మనం పుట్టిన సంవత్సరం రోజు అలా జరిగిన సంఘటన కాబట్టి ఈ రోజు మీరు గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకొని చక్కగా పెద్దల ఆశీస్సులు తీసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ కారణంగా నేను మీకు నక్షత్రాలు చెప్తుంటా. అలాగే ఇంకొక సందేహం గురుగారు, చెప్పమ్మా. తిథులు ఎలా చెప్తారు? తిథులు అది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి ఇది. ఈ తిథులు చూసారా, ఈ వారం మనకు చూసుకుంటే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు ఉందండి. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విద్య, ఇన్ని రోజులుగా మనం 7 రోజులు చెప్తున్నాం కదా. ఈ 7 రోజుల కారణం ఏంటంటే మన పితృలు ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోతారో వాళ్ళు మనకు పైనుంచి పితృలోకంలో నుంచి మన కుటుంబాన్ని చూస్తుంటారనమాట. మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చేది ముందు పితృదేవతలే. అందుకే ముందుగా అందరం ఏమంటామంటే ఉదయం లేవగానే తల్లిదండ్రులకి నమస్కరించుకోవాలి. ఎవరైతే తల్లిదండ్రులకు దూరంగా ఉంటారో వాళ్ళు కనీసం వాళ్ళ ఫోటో కన్నా దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత చనిపోయిన పితృదేవతలు ఏవైతే ఉంటారో వాళ్ళ ఆశీస్సుల కోసం మనము వాళ్ళ యొక్క తిథి నాడు, ఆషాఢ మాసంలో మా తాతగారు చనిపోయారు. ఏ తిథి నాడు చనిపోయారు అయ్యా అంటే శుక్లపక్షంలో త్రయోదశి రోజు చనిపోయారంటే ఆ రోజు వెళ్ళి పిండ ప్రదానం చేయాలి. అది ఒక పంతుల దగ్గరికి వెళ్ళి గురువుగారు మా తాతగారి పేరు, వంశం, గోత్రం చెప్తే ఆయన ఏం చేస్తారు, సింపుల్గా మీ యొక్క పితృదేవతల శాంతి చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ పితృ సంతర్పణం జరుగుతుందో వాళ్ళు సంతుష్టిలో అవుతారనమాట. అప్పుడు మీ కుటుంబాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు చూసుకుంటారనమాట అంతరిక్షంలో నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ తిథి గురించి చెప్పడానికి కారణం ఇదమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.
నమస్కారం గురువు గారు. నమస్కారం గాయత్రి గారు. కుంభరాశి వారికి 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చెప్పగలరు? తప్పకుండా చెప్తాను. అలాగే వారి లక్షణాలు ఎలా ఉంటాయి అది కూడా వివరించగలరు? చెప్తాను. ఇప్పుడు మెయిన్గా గాయత్రి గారు, ఈ కుంభరాశి అంటే చాలామందికి ఒక అభిప్రాయం ఉంది. అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకు కుంభరాశి కాస్త నిదానంగా ఉంటారండి, కొంచెం సోమరిపోతుగా ఉంటారు, చేసుల పనులు బాగా నిదానంగా ఉంటాయి వీళ్ళవి. ఎందుకంటే శని అధిపతి కదా. జనరల్గా ఏ నక్షత్రం ఏ గ్రహమైనా నెల రోజులు అలా ఎక్కువ తిరుగుతాయి ఒక రాశిలో. శని 30 నెలలు తిరుగుతాడు ఒక రాశిలో, అంత బద్ధకంగా తిరుగుతాడు. కాబట్టి జనాలు ఏం చేస్తారు, కుంభరాశి అనేసరికి వీళ్ళు బాగా నిదానస్తుడు, వీడు బాగా మొద్దు, ఏదైనా పడుకుంటే లేవడు, లేదా ఏదైనా పని చెప్తే గంట చేస్తాడు, ఏదైనా ఫంక్షన్ పిలిస్తే గంట లేట్ వస్తాడని చాలా చెడ్డ అభిప్రాయాలు ఉంటాయి. కానీ చెప్పే ముందు శని యొక్క స్థితి ఏ రాశిలో ఉంటే అలా చేస్తున్నాడు, శని వాళ్ళు పుట్టినప్పుడు ఏ విధమైనటువంటి నక్షత్రం మీద ఉన్నాడు, శని యొక్క ఈ పుట్టుక ఏజ్ ఎంత, ఎక్కువ ఏజ్ ఉందా, తక్కువ డిగ్రీలో ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని చెప్పాలి. కానీ కుంభరాశి వాళ్ళకి మాత్రం ఈ వారం అద్భుతంగా ఉందమ్మా. పట్టిందల్లా బంగారం. మంచి గుణగణాలు చెప్పాలంటే వీళ్ళ గురించి అయితే చాలా మంచి వ్యక్తులు, చాలా మంచి మనసున్న వాళ్ళు, నెమ్మదిగా ఉంటారు, నిదానంగా ఉంటారు, పిడుగుబడ్డా కదలరు, ఇలాంటివన్నీ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళ గురించి చెప్పాలంటే ఏకసంత గ్రహాలు అంటే ఏదైనా ఒకసారి చెప్తే వాళ్ళకి బాగా ఎక్కేస్తుంది మైండ్కి. తెలివైన నిర్ణయాలు బాగా తీసుకుంటారు. వీళ్ళు ట్యూషన్ చెప్పడం కానీ చదువు చెప్పడంలో నెంబర్ 1గా ఉంటారు. అయితే ఈ కుంభరాశి వాళ్ళకి మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, కొంచెం పొట్టిగా ఉంటారు, బాగా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ దాంట్లో. అది సంగతి. ఓకే గురుగారు. అలాగే కుంభరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి అమ్మ? ఇప్పుడు కుంభరాశికి మనం చూసామంటే ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు ఇందులో ఉంటాయి తల్లి. ఓకే గురుగారు. అలాగే గ్రహస్థితుల గురించి చెప్తాను. అయితే ఈ రాశి వాళ్ళకి ఈ వారంగానే చూసుకుంటే శని, చాలామంది ఏళ్ళనాటి శని అంటున్నారు కుంభరాశికి, అది వెళ్ళిపోయే స్టేజ్లో 3వ స్టేజ్లో ఉంది. కాబట్టి పొంగు శని అంటారు, అంటే మంచి చేస్తాడన్నమాట. కర్మఫలదాత. 5 ఏళ్ళు బాగా ఉతికి ఆరేశాడు, వేస్తూ ఎంతసేపు కొడతాడు తండ్రి అయినా సరే, పిల్లలకి లాస్ట్కి చాక్లెట్లు బిస్కెట్లు కొనియాల్సిందేగా, ఆ పని ఇప్పుడు చేస్తున్నాడు. కాబట్టి శని కుంభరాశి వాళ్ళకి అన్ని మేలే చేస్తున్నాడు. అన్నీ ఏదైతే ఇబ్బందులు పెట్టాడో, ఉద్యోగాలు పోగొట్టాడు, వ్యాపారం నష్టం తెచ్చిచ్చాడు, అనుకున్నవన్నీ నెగిటివ్ జరిగినాయి. 5-6 ఏళ్ళుగా నష్టాన్ని చూస్తున్నారు కుంభరాశి వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు శని కాస్త వెన్న రాస్తున్నాడు, వాళ్ళకి మంచి చేస్తాడు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ వారంలో విందులు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా ఉంటారు. చక్కటి వాతావరణంలో గృహాన్ని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని బ్రహ్మాండంగా చేసుకుంటారు. ధనస్థానం మామూలుగా లేదు, అదిరిపోయింది. బ్రహ్మాండమైన ధనస్థానం ఉంది, కుటుంబ సంతోషం ఉంది, పిల్లల చదువులో మంచి డెవలప్మెంట్స్ అద్భుతంగా ఉంది. కాకపోతే ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఫ్రెండ్స్తో కానీ రిలేషన్స్తో కానీ ఈ వారం పెద్దగా మనకి ఉపయోగాలు ఏం లేవని చెప్పాలి. వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి వాడు వస్తాన్నాడు రాలేదు, వాడు చేస్తాన్నాడు చేయలేదని ఇవన్నీ అనొద్దు. మన పని మీద మనం చేసుకుంటే మంచిది. ముఖ్యంగా విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, ఇతరత్ర ఏదైనా సరే కొనటానికి మాత్రం ఈ వారం అద్భుతంగా ఉంది. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క సంతానం పరంగా చెప్తున్నాను కదమ్మా, పిల్లలకి విదేశీయానాలు కానీ, దూర ప్రయాణాలు కానీ, ఇంకేదైనా పంపించాలి, వాళ్ళని చదివించాలి అని కలలు కానీ తల్లిదండ్రులకి నిరాశ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే బుధగ్రహం కోఆపరేట్ చేయట్లా, బుధుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీళ్ళందరూ ఏం చేయాలంటే ఈ నిర్ణయాలు కొంచెం ఒక వారం రోజులు అట్లా పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది. ప్రయాణాల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇప్పుడు ఎక్కువ ఉంది. కాబట్టి ఆ నిర్ణయాలు వద్దని చెప్తున్నా. ఆరోగ్యపరంగా మీరు ఈ వారంలో చాలా బాగుంటారు. శత్రువులు మిత్రులవుతారు, అప్పుల బాధలు తీరుతాయి. ఈ రాశి వాళ్ళకి అవన్నీ బాగున్నాయమ్మా. అలాగే గాయత్రి గారు, భార్యాభర్తల మధ్య కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో ఈ గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు గొడవలు అంటే సూర్యుడు మారిపోయాడు. పంచమంలో ఉన్న సూర్యుడు 6వ ఇంటికి రావటం వల్ల ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు, నేను కుడి అంటే నేను ఎడమ అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి విషయాల్లో సూర్యగ్రహానికి పరిహారం చేసుకోవటం ఎంతైనా మంచిది. ఇకపోతే ఈ రాశి వాళ్ళందరికీ అదృష్టంగానే చూసుకుంటే అదృష్టం చాలా బాగుంది. తండ్రి, పెద్దలు, గురువులు, మామ, అత్త అందరి సపోర్ట్ బాగా లభిస్తుంది. ధర్మ మార్గంలో ప్రయాణిస్తారు, అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగపరంగా మామూలుగా లేదు, ఉద్యోగంలో బాగా కష్టపడతారు. మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. ప్రమోషన్లు ఏంటి, ఇంక్రిమెంట్లు ఏంటి, పై అధికారుల ప్రశంసలు, ఇవన్నీ కూడా ఈ జాతకానికి సూపర్గా కలిసి వస్తున్నాయన్నమాట. కుంభరాశి వాళ్ళ విషయానికి వస్తే వ్యాపారపరంగా మంచి లాభాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉంటుందన్నమాట.
సో ఈ ఉద్యోగాలు బాగున్నాయి, వ్యాపారాలు బాగున్నాయి. ముఖ్యంగా 2-3 గ్రహాలకి పరిహారం చేసుకుంటే వీళ్ళకి మంచిది. చక్కగా పరిహారాలు కూడా చెప్పగలరు. తప్పకుండా గాయత్రి గారు. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి మొట్టమొదటి ప్రాబ్లం మనకి ఎవరిస్తున్నారు అంటే బుధుడు. ఆయన పంచమాధిపతి. ఆయన 6వ ఇంట్లో ఉండడం వల్ల తక్కువ నిర్ణయాలు తీసుకొని పిల్లల భవిష్యత్తు టెన్షన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి బుధగ్రహానికి రోజు విష్ణు సహస్రనామం చదువుకోవడం మంచి ఒక ఆలోచన. సూర్యుడు సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉండి భార్యాభర్తల మధ్య గొడవ పెడుతున్నాడు. కాబట్టి ఆదిత్య హృదయము, సూర్యాష్టకం ఇవి చదువుకోవటం వల్ల కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది తల్లి. చాలా చక్కగా వర్ణించారు గురువుగారు. ప్రేక్షకులకు కూడా చాలా వివరంగా వర్ణించారు. ఎలాంటి సందేహాలున్నా గురువుగారిని కాన్సల్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం.